ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పాకిస్తాన్ పగ్గాలు చేపట్టేందుకు నవాజ్ షరీఫ్ సిద్ధమవుతున్నారు. సైన్యం సపోర్ట్ పుష్కలంగా ఉన్న షరీఫ్ బిలావల్ భుట్టో పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. ఇరు పార్టీలు ఒక అవగాహనకు వచ్చినట్టు సమాచారం. అధికార పంపకాలే తేలాల్సి ఉంది. దీనికి సంబంధించి కీలక ప్రతిపాదనలు చర్చకొచ్చాయని తెలుస్తోంది. ప్రధాని పదవి కావాలని బిలావల్ భుట్టో గట్టిగా పట్టుబడుతున్నారు. అయితే మధ్య మార్గంగా ప్రధాని పదవిని పంచుకుంటే ఎలా ఉంటుంది అన్న దానిపై కసరత్తు జరుగుతోంది. 3 ఏళ్లు నవాజ్ షరీఫ్, 2 ఏళ్లు భుట్టో చేపట్టేలా ప్రతిపాదనలను తీసుకొచ్చారని తెలుస్తోంది. అయితే ప్రధాని పదవిని ముందుగా ఏ పార్టీ చేపట్టాలి అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. 70 సీట్లు గెలిచిన నవాజ్ షరీఫ్ ముందుగా ప్రధాని పీఠంపై కూర్చునే అవకాశం ఉంది. ఇమ్రాన్ పార్టీ పీఎం కుర్చీ ఎక్కకుండా నవాజ్ షరీఫ్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేలా పావులు కదిపారు. 54 సీట్లు సాధించిన బిలావల్ భుట్టోతో ఆగమేఘాల మీద చర్చలు జరిపారు. ఆ ఇద్దరు కలిస్తే 129 సీట్లకు చేరుకుంటుంది. 17 సీట్లు గెలిచిన మరో పార్టీ పీక్యూఎంపీతోనూ నవాజ్ షరీఫ్ చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఇమ్రాన్ మద్దతుదారులు 101 స్థానాల్లో గెలిచారు. అధికార పీఠానికి అల్లంత దూరంలో ఆగిపోయిన ఇమ్రాన్ అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటా గానీ నవాజ్ షరీఫ్తో అంటకాగనని అంటున్నారు.